నమస్తే వెల్కమ్ టు 1 టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. పెద్ద బాంబు పేల్చిన వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు. హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్. కామారెడ్డి డిక్లరేషన్ పై కాంగ్రెస్ మాట తప్పింది. బండి సంజయ్. అరిజోనాలో కూలిన వైద్య రవాణా విమానం, 4 మృతి. ఇరవై నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి నాదెండ్ల మనోహర్. దైవ దర్శనానికి వెళ్ళొస్తుంటే వెంటాడిన మృత్యువు. ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సర్వీస్ రోడ్డును కేంద్రం నిర్మించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన మంత్రి వెంకటరెడ్డి. సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. హరీష్ రావు. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హితవు. ప్రజాధనాన్ని వృధా కానియొద్దు. హైకోర్టు. చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్లకు ఒత్తిడి తెస్తాం. ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఫోర్జరీ పత్రాలతో హౌసింగ్ లోన్లు 2.61 కోట్లు కొట్టేసిన కానిస్టేబుల్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ధర్నా బూటకం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలి. కేటీఆర్. కాంగ్రెస్ కు మేడిగడ్డ రిపేర్ చేతగాక బీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్. రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్. ఆర్టీసీ లాభాల్లో ఉంది. కార్మికులకు 39% ఫిట్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఉగ్రముప్పు హెచ్చరికలు. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్స్ లో హై అలర్ట్. 24 గంటల్లో అదనపు సుంకాలు. భారత్కు ట్రంప్ తాజా హెచ్చరిక. ఉత్తరాఖండ్లో జల విలయం. 4 మృతి, సుమారు 60-70 మంది గల్లంతు. 17,000 కోట్ల రుణం మోసం. ఈడీ ముందు విచారణకు హాజరైన అనిల్ అంబానీ. నిజమైన భారతీయులెవరో చెప్పేది జడ్జీలు కాదు. ప్రియాంక గాంధీ. భారత్తో సంబంధాలను తెంచుకోండి. అమెరికాకు నిక్కీ హేలీ కీలక సూచన.